ఈ దండం పెడుతున్న వాళ్ళని, కాళ్ళు మొక్కుతున్న వాళ్ళని, నమస్కరిస్తున్న వాళ్ళని, చాలా వినమ్రంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ చూసి మీరు ఎవరో బాగా అడుగుతారు. అడిగితే అప్పుడు వాళ్ళంతా చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారంటే, రాజుగారు నేను ఆకలితో మీ ఊరికి వచ్చి మీరు అన్నం పెడుతున్నప్పుడు క్యూలో నిలబడి నేను అన్నం తిన్నా, మీ చేత నాకు అన్నం పెట్టిరు అని చెప్తారు. ఇంకో కాలు మొక్కిన వాడిని అడుగుతాడు, ఏందయ్యా నువ్వెవరు బాబు అని అడిగితే, మీరు ఒకసారి నాకు కష్టం వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తే, నేను మీ ఇంటి దగ్గర ఉన్న లైన్లో నిలబడి మీ దగ్గర వరుస క్రమంలో నేను వస్తే మీరు నాకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించి పంపించరు అని చెప్తారు. ఒక ఆడిబిడ్డ నమస్కరించి మాట్లాడుతుంది, నువ్వేంటి బిడ్డ అని అడిగితే, నేను మీ ఇంటికి పండుగలు వస్తే నాకు సీరియస్ ఆరే పెట్టి పంపిన రాజుగారు మీరు, అందుకే మీరంటే నాకు కృతజ్ఞత ఉంది అని చెప్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కృష్ణన్న కూడా చాలా మందికి అట్లా బిచ్చవేసింది. అక్కడ రాజు భిక్ష వేస్తే తిన్న వాళ్ళకి ఏముంది? గట్టి చెప్పాలి మీరు. కృతజ్ఞత ఉంది కదా, కృతజ్ఞతతో పాటు విజ్ఞత ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ కృష్ణన్న అనే రాజు దగ్గరికి వచ్చిన వాళ్ళకి కృష్ణన్న పదవులు భిక్ష వేసిన తర్వాత మదమెక్కి, బలుకొచ్చి, అహమొచ్చి విలువీగుతున్న వాళ్ళు బయట వాళ్ళు కాదు భయ్యా, మన కుటుంబ సభ్యులే. మనం రాజుల్ని భయపెట్టగలిగినాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళని, దేశాన్ని పరిపాలించిన కృష్ణని అడ్డం పెట్టుకుని ఉచ్చబోయించాం. కానీ మీకు చెప్తున్నా గుర్తుపెట్టుకుని అన్నా, మీ అందరికీ నా రిక్వెస్ట్ వాటర్ ఏంటన్నా, మీ అందరికీ నా ఇంకా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన దాంట్లోనే కృష్ణన్న గురించి మాట్లాడుతున్న వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ రాజు పర్మిషన్ ఇస్తాడబ్బా, ఇస్తే నీ అబ్బా మీరే ఎక్కడ కూర్చొని డప్పు కొడతావు అంటారో, నీ బెడ్రూమ్ లో కూడా కూర్చొని కొడతాం మేము. నువ్వు కృష్ణన్న పేరు లేకుండా ఈరోజు మాట్లాడావు కదా, నీ పేరు చరిత్రలో లేకుండా తూర్చేయగలుగుతాం. మేము తలుచుకుంటే చేస్తాం ఆ పేరుని, ఆ పని చేస్తాం. కానీ కృష్ణన్న కత్తి బట్టి పొడిసేవాడికి కూడా గుడ్డను కోసుకొని తీసుకుపోరానిచ్చే జాతి. ఆయన మంచితనాన్ని అదుపులో తీసుకొని, ఆయన మంచితనాన్ని, ఆయన తప్పు చేసి వచ్చినా, ఇప్పుడు ఇంకొక చిన్న కథను చెప్పచ్చు సార్ గురుగారు, అధ్యక్షుడు వారు. నేను ఎక్కువ సమయం తీసుకోవాలని, ఇది కూడా మా నాన్న పంచాయతీలో చెప్పిందే కాదు, సారీ మా పాలకి చెప్పిన విషయం ఇది. మాకు 4 బర్రెలు ఉండేది, ఒక 4 బర్రెలు 6 బర్రెలు ఉండేది. దాంట్లో ఒకటి పయ్యేదని ఉండే, బాగా దొంగలు ఉండే, కానీ అద్భుతంగా ఆ బర్రె బాగా పాలించేది. అంటే ఆ బర్రె నా పని ఏంటంటే, బర్రె ఒకటి నేను తవ్వు పట్టుకొని నిలబడితే మా పాలే వెనుక పొదుగు పట్టిన బురదకి అంతా అడిగి నన్ను పాలు పిండేది. మీకు అర్థమవుతుందని చెప్పేదన్నా, నేను ముంగట పల్లి డబ్బ పట్టుకొని ఉండాలి, వెనుక ఆయన మా పాలు ఎంత పట్టుకున్నా తెలుసు, వెనుక ఆయన పాలు పిండుతాడు. ఎందుకంటే మా ఆడతాడు రోజు, నాన్న ఏంటి ఈ పల్లె నేను ఆడిపోవడం, దీనికోసం రోజు నేను పొద్దుగా వీడు పాలే రచ్చుడు, నేను ఓడు అమ్మ ఓడు అందరం అక్క ఇంట్లో ఒకటి మేము ముంగట పట్టుకొని దాన్ని చీడుకుంటూ ఉండాలి, ఊళ్ళో పిండ పెట్టాలి, అవసరమా? ఈ బర్రె అమ్మేది అయిపోతుంది కదా అన్న. అంటే మా నాన్న అన్నాడు కదా, అరే దాన్ని మనం ఇంత పాప పెంచుకుంటూ వచ్చినాక అది పెరిగినాక ఇట్లయితే మనకు తెలియదు కదా, అది పొడిసే బర్రెనా మన బర్రెనా, దాన్ని మనం దాడుకోవాలని చెప్పింది మా నాన్న. దాన్ని మనం విడిచిపెట్టి అది అని చెప్పింది. కృష్ణన్న కూడా మన దాంట్లో పొడిసే బర్రెలు ఉన్నా అవి మన బర్రెలు లేకపోయి ఏమనుకుని అని చెప్తాడు. కృష్ణన్న ఒకవేళ ఇట్లా అంటే ఆంధ్రజ్యోతి ఆఫీసులో తగలబట్టే మీరు లెక్క కదా. అందుకే చెప్పిన వాళ్ళంతా కలిసి కుతంత్రాలల్లి, కుట్రలల్లి, పగలు వల్లి, ప్రతీకారాలల్లి, మన మీద ఇష్టం వచ్చిన కథలు వల్లి అన్న ప్రజల్లో ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మళ్ళా 2% దొంగిలించిరా. అంతమంది కూర్చుండి అది చేస్తే నాకు శివాజీ సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. అన్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయినప్పుడు ఏంటని, నాన్న పందులే
ఒక్కడేనా అనగారిన జాతుల్ని, అణిచివేయబడ్డ జాతుల్ని, అధికారం కోసం అధికారానికి దూరం చేయబడ్డ జాతుల్ని ఇట్లా ఎంట పెట్టుకొని పోయింది సింహం ఒక్కటే. ఎంత చేసిన పోరాటం జస్ట్ ఒక గంట పోయి సీఎం గారి దగ్గర మీరంతా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఒక్క మందకృష్ణ ఎట్లా వెన్నుపడుకోవడాన్ని మీరు సంవత్సరాల తరబడి చేసిండు. కానీ ఒక్కడే ఒక్కడు ఎంతసేపు చేసిండు? ఒక్కటే గంట, ఒక గంట మాత్రమే ఒక్క గంటలే సినారియో అంతా మార్చుకొచ్చిండు. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వంలో ఉన్న మీరు మొగలా, ప్రజలో ఉన్న మేము మొగలా? ఎవరి దగ్గర అధికారం ఉంటే ఎవరి దగ్గర సంపద ఉంటే, చాణక్యుడు చెప్తారబ్బా, సంపద ఉంటే కుళ్ళిపోతుంది తెలుసా? మనం ఇంట్లో ఆహారం ఉంటే ఏ విధంగానైతే ఈ రోజు వండుకునేది రేపు తినడేమో, సంపాదన కూడా అంతే ఉంటే కుళ్ళిపోతుంది. అట్లాంటిది రాజ్యాధికారం అంతే, ఉంటే 5 ఏళ్లకు కుళ్ళిపోతుంది. నా కొడుక ఉన్నప్పుడు పంచి పెట్టండి, అందరినీ బతకనివ్వండి, సామాన్యంగా బతకనివ్వండి, సహజంగా బతకనివ్వండి. తిరిగా పడితే ఇట్లుంటుంది వ్యవస్థ. మీరు ఏళ్ళ తరబడి చేసిన కుట్రని ఒక్కడే ఒక్కడు సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అందమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెడిపోయిన నాతులని కూడగట్టుకుంటాడు, చెదరగొట్టె చెట్టుల చెదరంగ మాడ చాణక్యుడు, ఒక్కడే కృష్ణుడు. ఈ పాటని నేను చాలా చోట్ల ప్రజెంట్ చేసిన. ఓకే, ఇండియా టైగర్ అయ్యా. మనం ఒక తెలంగాణలో ఏం, మనం మందకృష్ణ అనే పేరు భారతదేశం మొత్తం వ్యాప్తి చెందింది. అది కూడా ఎన్ని పాటలా? నిలువెల్లా సమస్యలని కౌగిలించుకున్నవాడు కుటుంబయ్య. ఈ లిరిక్ వీళ్ళకి తెలియదు. ఇది కూడా నేను పాటలు ఎక్కడ సరిగా వాడలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పాటలో నేను ఏ విషయాలనైతే కృష్ణను తలుచుకొని నేను ప్రస్తావించినో, ఏ విషయాలనైతే నేను కృష్ణ నుంచి ఇన్స్పైర్ అయి రాసినో, ఇదే వాళ్ళు వర్గీకరణ అని పేరు పెట్టి మోసం చేసిన తర్వాత ఇమీడియట్ గా పోయిండు. ఎట్లా బాలకృష్ణ జనంగా నిలువెల్లా సమస్యలను కౌగిలించుకున్నవాడు, వెనకబడిన తన జాతిని ముందుకు నడిపించేటోడు, గుణపాఠం చెప్పుకుంటూ గుణపాలను దించినోడు, ముట్టడులే పెట్టుబడిగా కట్టుబడిన గుణవంతుడు, ధిక్కారమే భాస్వరంలో నరనరాన పొదిగినోడు, భారత ఖండములో కొత్త పొద్దై ఉదయించినోడు, ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. నాకు మీతో మాట్లాడాలన్నది, ఇంకా పాట పాడాలన్నది, కానీ నేను కూడా చెప్తాను, మేము కూడా కళాకారులం హీరోల దగ్గర రావద్దు, వేదికల కన్నా కారణమైంది. మేము కృష్ణన్న కంటే ముందు రావాలి, తర్వాత వేదిక నుంచి కృష్ణన్న కంటే ముందు నేను తప్పకుండా ఉంటాం మీతో. మనం అన్నచ్చేట అద్భుతమైన పాటలు ఆడి పాడి అన్ని చర్చించుకొని అన్నచ్చినాక హాయి అన్న మాట్లాడే ముచ్చట్లు వినడానికి రాబోయే వేదికని చాలా చాలా మర్యాదపూర్వకంగా తీర్చిదిద్దుకుందాం, మంచి సమయస్ఫూర్తితో తీర్చిదిద్దుకుందాం మాటిస్తూ, నాకు ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని వేదిక మీద కల్పించిన సభా అధ్యక్షులు గౌరవ శ్రీ గోవింద్ నరేష్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అణిచివేత వర్గాలు ఎటువైపు నడవాలో చూపించే దిక్సూచి పెద్ద దిక్కు
మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదే గారికి పేరు పేరున మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్ద మనుషున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగా. సౌండ్ పిలిచి ఎత్తి లేదు విక్టరీ. జై జై మందకృష్ణ మాదిగా. లవ్ యు ఆల్ అన్నా.